అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లిటిల్ థాట్స్ బై పింకీ. ఈ వీడియో వచ్చేసి నాగుల చవితి డే రోజు అనమాట. అండ్ మేమైతే మాకు దగ్గరలో ఉన్న నాగదేవత టెంపుల్కి వెళ్ళాము. ఇది తిరుమలగిరి దగ్గర ఉంటుంది హైదరాబాద్లో. అండ్ నేను ఫస్ట్ టైం వెళ్ళడం చాలా అంటే చాలా బాగుంది టెంపుల్. ఇక్కడ గుడి బయటనే జంట నాగుల విగ్రహాలు ఉన్నాయి, లోపల అలో కూడా లేదంట. సో నేనైతే ఇక్కడ జంట నాగుల దగ్గర పాలు పోద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను. ఫస్ట్ అయితే ప్రదక్షిణలు అవి చేసుకున్నాను. అండ్ 5 అయితే చేశాను నేను. అక్కడ పుట్టలు కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ పోసే వాళ్ళు అక్కడ పోస్తున్నారు, బట్ నేను ఇక్కడ ప్రిపేర్ చేశాను అనమాట. అండ్ నేను ఒకదాన్ని ఎందుకు చేస్తున్నాను అంటే పాప ఆల్రెడీ పడుకుంది అండ్ పాపను తను ఎత్తుకొని ఉన్నాడు. అక్కడ అందరూ దీపాలు పెడుతున్నారు, అంతా గజిబిజిగా ఉందన్నమాట. సో అందులోకి నాకు పాపను తీసుకెళ్ళాలంటే కొంచెం భయం వేసింది. అందుకని చెప్పేసి నేను ఒక్కదాన్ని వెళ్ళాను. చిన్నయ్య గారు సైడ్కుండి నాకు కొంచెం వీడియో తీస్తున్నారనమాట. బట్ లాస్ట్లో అయితే నేను జున్ను దగ్గరికి తీసుకున్నాను. అండ్ ఇక్కడ నేనైతే పూజ చేసుకుంటున్నాను. బట్ అది నాకు తెలిసిన పద్ధతిలోనే నేను చిన్నప్పటి నుండి ఎలా చేస్తానో అలా చేస్తాను. బట్ ఈసారి మిస్ అయింది ఏంటంటే నేను ప్రతిసారి ఇంట్లో ప్రిపేర్ చేసిన నైవేద్యము అండ్ ఇంకా నేను గోధుమ పిండితో ఏమంటారు దీపాలు పెడతారు కదా, అవి రెడీ చేసేదాన్ని. అండ్ ఇంకా పిండితోనే నేను నాగపడగలు చేసుకునేదాన్ని. అవన్నీ చేసి తీసుకెళ్ళేది. బట్ నాకు ఈసారి అవన్నీ ఏమి వీలు అవ్వలేదు. సో నేనైతే అన్నీ బయట నుండే తీసుకొని వెళ్ళిపోయాను అనమాట. అండ్ ఫైనల్గా ఇక్కడ పాలతో అభిషేకం అయితే చేస్తున్నాను నేను. అప్పటికైనా జున్ను లేస్తుందేమో దాంతో పోపిద్దాం అనుకున్నాను. బట్ అప్పటికి కూడా జున్ను పడుకొనే ఉంది. అండ్ నాతో పాటు అయితే చిన్నగారు కూడా అట్లా నా ప్రదక్షిణ చేశారు లాస్ట్కి. అండ్ ఇది అనమాట. నెక్స్ట్ టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత. అండ్ ఇదంతా అయిపోయే టైంలో పాప నిద్రలేసింది. అప్పుడు మేము కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం అక్కడ. బట్ ఇంకా చాలా స్లీపీగానే ఉండే అప్పటికి కూడా తను. నాకైతే చాలా హ్యాపీ, ఎందుకంటే నేను ప్రతి ఇయర్ నాగుల చవితి నాగుల పంచమికి అయితే పక్క టెంపుల్కి వెళ్తాను. అండ్ లాస్ట్ ఇయర్ వెళ్ళలేదు. ఇది గుడి లోపల అనమాట. ఎవరైనా ఈ ప్లేస్కి వెళ్ళి ఉంటే చెప్పండి. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. అసలు ఎన్ని జంట నాగులు ఉన్నాయో గుడి లోపల. అసలు నేను ఫస్ట్ టైం ఇంత పెద్ద నాగదేవత టెంపుల్ చూడడం అనమాట. అండ్ నాకైతే అసలు నేను ఇప్పటికీ కూడా నేను అది ఫీల్ అవుతున్నా. ఆ గుడి లోపల ఆర్కిటెక్చర్ కానీ అదంతా ఓల్డ్ మోడల్, బట్ చాలా బాగుంది. మేము వెళ్ళిన రోజు ఫెస్టివల్ కాబట్టి చాలా జనాలే ఉన్నారు. బట్ మేము సైడ్ నుండి వెళ్ళి అదంతా చూసాము. సో ఫస్ట్ టైం వచ్చాం కదా, ఫస్ట్ గుడి అంతా చూద్దామని చెప్పేసి. అండ్ ఆ రోజు హోమం కూడా చేశారు అక్కడ. అది కూడా చూసేసుకొని టెంపుల్ లోపలికి వెళ్ళిపోయామంట దర్శనానికి. కంపల్సరీ మళ్ళీ ఒకసారి వెళ్ళాలి అనిపించిన ప్లేస్లలో నాకు ఇది ఒకటి అనమాట. బేసిక్గా నేను టెంపుల్స్కి అది ఏదో వెళ్ళినా అంటే వెళ్ళినా అన్నమాట. బట్ ఈ ప్లేస్ ఎందుకో నాకు అట్లా కనెక్ట్ అయిపోయింది. దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చాము. అండ్ ఈ వేలో ఇవన్నీ ఉన్నాయి, దేవతల విగ్రహాల లేకపోతే అది గుడి స్థాపించిన వాళ్ళ విగ్రహాలు అని చెప్పేసి. నాకు అదైతే ఏం అర్థం కాలేదు. అండ్ నేను టెంపుల్ హిస్టరీ కూడా నాకేం తెలీదు, తెలుసుకోవాలి. అండ్ మీరు ఎవరికైనా ఈ టెంపుల్ హిస్టరీ కనుక తెలిస్తే నాతో కామెంట్స్లో చెప్పండి. ఫైనల్గా ప్రసాదం అయితే తీసుకొని తినేసినాం ముగ్గురం కూడా. అప్పుడే జున్నుకు పెట్టేస్తున్నారా అని అనకండి. జస్ట్ అట్లా తనకి నోట్లో పెట్టానా లేదా అన్నట్టు పెడతాను, లేకపోతే మమ్మల్ని కూడా తినేయదు తను. జస్ట్ అందుకే అట్లా పెట్టాను అనమాట. ఫైనల్గా గుడి బయటకు అయితే వచ్చేసాము. దర్శనం అంతా బాగా జరిగింది. టెంపుల్ కూడా చాలా బాగుంది. ఇప్పటికే లేట్ అయిపోయింది, ఇంటికి వెళ్దాము అనేసి వస్తున్న రూట్లోనే మాకు ఇక్కడ ఇంకొక టెంపుల్ కనిపించింది అనమాట. టెంపుల్ నేమ్ వచ్చేసి గురువాయూరప్పన్ టెంపుల్. అండ్ ఇది కృష్ణుడిది అన్నమాట టెంపుల్. అండ్ మనం లోపలికి వెళ్ళే దారిలో సైడ్కి మిగతా దేవుళ్ళు అన్నీ చిన్న చిన్న మందిరాలు లాగా ఉన్నాయన్నమాట. ఫస్ట్ దుర్గామాత, హనుమాన్, సాయిబాబా, శివుడు అండ్ ఇంకా చాలానే ఉన్నాయి. బట్ నేను ఇవి కవర్ చేసినవి అయితే ఇవి నేను మెయిన్గా చూసినవి. మేబీ ఇంకేదైనా లోపల సైడ్ ఉండవచ్చు. ప్లేస్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ మేము ఇంకా ఈవినింగ్ వెళ్ళాం కాబట్టి ఆ లైటింగ్స్లో మొత్తం గ్రీనరీ చాలా బాగుంది. అండ్ అక్కడ మెయింటెనెన్స్ కూడా సూపర్ క్లీన్ అండ్ నీట్గా ఉంది. ఎందుకంటే అది ఆర్మీ వల్ల హ్యాండ్ ఓవర్లో ఉంది అని అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు అది ఆర్మీ వల్ల హ్యాండ్ ఓవర్లో ఉందన్నమాట. అండ్ అక్కడ భజనలు అవన్నీ చేస్తున్నారు. చాలా పీస్ఫుల్ అనిపించింది ఉన్న కాసేపైనా. మేము ఉండడం కూడా అక్కడ తక్కువసేపు ఉన్నాము, ఎందుకంటే లోపలికి వెళ్ళాము అనేసి వెళ్ళాము.
అండ్ ఇక్కడ వెళ్ళేసరికి పాప ఏడుపు స్టార్ట్ చేసింది ఆ భజనల సౌండ్లకి అన్నింటికి. సో ఇంకా చిన్ని గారు బయటికి తీసుకొని వచ్చారు పాపని. నేను అక్కడే కాసేపు ఉన్నాను. బట్ ఇంకా తను ఏడుపు ఆపట్లేదని నాకు చెప్పేసరికి నేను కూడా బయటకు వచ్చేసాను అనమాట. బట్ ఉన్నంతసేపు అయినా చాలా బాగా అనిపించింది ఆ భజనలు అవన్నీ. లోపల ఉంటే పాప ఏడుస్తుందని చెప్పేసి బయటకైతే వచ్చేసాము. అండ్ ఇంకా నేను, పాప, చిన్ని గారు మేమైతే అక్కడ కొంచెం గుడి బయటనే కొంచెం టైం స్పెండ్ చేసాం. అండ్ కొన్ని ఫొటోస్, వీడియోస్ కూడా తీసుకున్నాం అనమాట. అలాగే టెంపుల్ అయితే 8:30కి అట్లా క్లోజ్ అయిపోద్దంట. ఈవినింగ్ 4:30కి అట్లా ఓపెన్ అయ్యి, అండ్ మార్నింగ్ టైమింగ్స్ 5 to 1 అట్లా ఉన్నాయి. అండ్ మేబీ ఆ రోజైతే ఫెస్టివల్ అన్నా ఎట్లన్నా తెలియదు కానీ ఇంకా జనాలు వస్తూనే ఉన్నారు మేము రిటర్న్ అయ్యేటప్పుడు కూడా. ఆ టైంలో పాప అప్పుడే కూర్చుంటుంది తన ఓన్గా. సో మేమైతే ఒకసారి టెంపుల్ దగ్గర కదా మంచిగా ఫోటో తీద్దామని చెప్పేసి కూర్చున్నాను. అలా ట్రై చేసినాము. బట్ కూర్చుంది ఒకసారి, ఇంకా తర్వాత కొంచెం అరిచింది అన్నమాట, భయపడింది. నేను వెంటనే తీసేసుకొని ఇట్లా వస్తున్నాము. ఫ్లవర్స్ అయితే నాకు ఎక్కడికి పోయినా ఫ్లవర్స్ కలెక్షన్ చూడడం ఇష్టం, చెట్లు అవన్నీ. సో అక్కడ చూస్తున్నాను. అండ్ ఇంకా మేమైతే ఇట్లా బ్యాక్ వచ్చేస్తున్నాం అనమాట, ఇంటికి వెళ్దామని చెప్పేసి. అండ్ లెఫ్ట్ సైడ్లో కూడా ఒక శివుడి టెంపుల్ ఉంది. సో అక్కడికి కూడా వెళ్ళేసి చూసేసుకున్నాము. అండ్ ఇంకా లోపలికి ఆ ప్లేస్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది. దాన్ని మళ్ళీ రీమోడిఫై చేశారంట ఆ టెంపుల్ని. ఎప్పుడూ ఉన్న ఓల్డ్ టెంపుల్ని మళ్ళీ రీమోడిఫై చేసేసి అన్నీ మంచిగా పెట్టారనమాట ఈసారి. ప్లేస్ కూడా చాలా బాగుంది. మీకు హైదరాబాద్లో ఉన్న పీపుల్ అయితే కంపల్సరీ వెళ్ళండి ఒకసారి, కంపల్సరీ మీకు కూడా నచ్చుద్ది. 2 టెంపుల్స్ లొకేషన్స్ కూడా మీకు గూగుల్ మ్యాప్స్లో ఈజీగా దొరికిపోతాయి. నాగదేవత టెంపుల్ సికింద్రాబాద్ అని కొట్టేసేయండి. దానికి కొంచెం ముందు వస్తే గురువాయూరప్పన్ టెంపుల్ కూడా ఉంటుంది. సో ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట. ఇది వీడియో అనమాట. పీస్ఫుల్గా అన్ని దర్శనాలు కంప్లీట్ చేసుకొని అయితే ఇంటికి వచ్చేసాం. అండ్ ఈ మధ్య నాకు వీడియోస్ పోస్ట్ చేయడం కొంచెం లేట్ అవుతుంది, ఎందుకంటే జున్నుని మేనేజ్ చేస్తూ ఎడిట్ చేయాలంటే కొంచెం కష్టమవుతుంది. అండ్ పక్కా రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లిటిల్ థాట్స్ బై పింకీ. అండ్ మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. బాయ్.